కడపలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే అధికారుల మధ్య కుర్చీ వివాదం నెలకొంది. తనకు ప్రత్యేక కుర్చీ ఏర్పాటు చేయలేదంటూ ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి జేసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు అక్కడే ఉన్న ఆమె ఆ తర్వాత వేడుకల్లో పాల్గొనకుండానే వెళ్లిపోయారు. అయితే వేదిక ముందు వరుసలోనే ఎమ్మెల్యేకు ప్రత్యేక కుర్చీ వేశామని కూడా అధికారులు చెబుతున్నారు. కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు, ఫోన్ ట్యాంకు ఇంకా టేబుల్ ఉంటాయి. వీటిల్లో ఇవి ఇప్పుడు సెక్రటరీలు అన్ని మన ముందు నుంచి తమ ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలను వాటి పూర్తిగా రూపొందించబడిన సెక్రటరీల విభాగంలోకి. శ్రీనివాస్, ఏంటి ప్రోటోకాల్ వివాదం? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి ఈరోజు కడపలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ఆమె ప్రభుత్వ విప్పు కూడా సో అక్కడికి వెళ్ళారు వేడుకల్లో పాల్గొనడానికి. అయితే ప్రత్యేక సీటు ఏర్పాటు చేయలేదని చెప్పి అక్కడే నిలబడడం జరిగింది. అయితే మనకు ఉన్న అధికారులు చెప్పడం ఏంటంటే పైన వేదిక పైన అయితే ప్రోటోకాల్ ఎమ్మెల్యేకి లేదు, మంత్రి, కలెక్టర్, జేసీ, ఎస్పీ నలుగురికి మాత్రమే ఉంది. ఆమెకి ప్రత్యేకంగా ముందు వరుసలో సీటు ఏర్పాటు చేశాము, సో అక్కడికి వెళ్ళలేదు ఆమె అని అధికారులు అంటున్నారు. అయితే నేను కలెక్టర్ వచ్చే లోపల సీటు లేదు, అక్కడ అందరూ అధికారులు బంధువులందరూ కూర్చోన్నారు, అధికారులు కుటుంబ సభ్యులు, సో నాకు సీటు ఏర్పాటు చేయలేదు. ప్రత్యేకించి ఇక్కడ ముందు వరుసలో ప్రోటోకాల్ కూడా పాటించలేదు అధికారులు అని చెప్పి కొద్దిసేపు నిలబడడం జరిగింది. అయితే జేసీ పైన మండిపడ్డారు. జేసీ వచ్చి మాట్లాడితే ఆ తర్వాత కలెక్టర్ కూడా రావడం జరిగింది. అయితే ఇంకా కూర్చోమని వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు. అయితే ఏమి కూర్చోకుండా వెళ్ళిపోయింది స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. సంవత్సరాలు దీనికి ట్రైలర్ గా వి శివప్రసాద్ గారు PC 3172 అలాగే డి శ్రీనివాసులు